కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ముద్రలు ఉంటాయి. ఇప్పుడు వడాపావ్ అమ్మాయి అని ఒక అమ్మాయి దాదాపు 10 లక్షలకి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నటువంటిది ఇన్స్టాగ్రామ్లో జరుగుతున్నటువంటిది. ఆ అమ్మాయి తాజాగా ఏదైతే పీయూష్ గోయల్ మాట్లాడాడు, పోలీసులకి ఆర్డర్ ఇచ్చాడు అంటే పీయూష్ గోయల్ పాత ప్రెస్ మీట్ ఏదో పార్లమెంట్ ముందు మాట్లాడిన దాన్ని తీసుకుని సైన్యానికి ఆర్డర్ ఇచ్చాడంటూ హడావిడి చేసినటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడు కాస్త కొత్త మలుపు తిరిగింది. పీయూష్ గోయల్ వెళ్ళి పార్లమెంటు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయిది అది ఏఐ వీడియో అన్నటువంటిది ఆ తర్వాత పబ్లిక్ అందరూ కూడా నిలదీశారు. ఎట్లాగెట్లాగ అబద్ధాలు చెప్తున్నావు అని. దాంతో ఇప్పుడు అర్జెంటుగా కంటతడి పెట్టేసుకుని మేకప్ని కొంచెం తుడిచేసుకుని ఆ పైన కంటతడి పెట్టేసేసుకుని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లాంటి వీడియోలు ఎవరో పెట్టారు, నేను అది చూసి వెరిఫై చేసుకోకుండా మాట్లాడడం తప్పే, అది ఏ అన్న సంగతి కూడా నాకు తెలియదు, లేదా ఎడిటింగ్ చేశారో నాకు తెలియదు, బై మిస్టేక్కి పనిచేశాను, క్షమాపణ చెప్తున్నానని చెప్తుంది. కేసు పెట్టిన తర్వాత అది కూడా మంత్రి గారు పెట్టిన తర్వాత అదేమంటే ఆడపిల్ల అమాయకురాలు అనేటటువంటి పాయింట్ పెడతారన్నమాట.